పండ్ల తోటలను ఆఫ్రికన్ నత్తలు పట్టి పీడిస్తున్నాయి. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటను సర్వనాశనం చేస్తున్నాయి. వేల సంఖ్యలో పొలాల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ రైతులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గడ్డి, ఆకులు, లేత మొక్కలు అనే తేడా కూడా లేకుండా అన్నిటినీ తినేస్తున్నాయి. ప్రధానంగా నిమ్మ, కోకో, పామాయిల్, బొప్పాయి, జామ తోటల్లో చెట్టు కాండాలను పట్టుకుని వాటిలోని రసాన్ని పీల్చేస్తున్నాయి. ఈ నత్తల బెడద ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో అధికంగా ఉంది. 3 నెలల క్రితం అక్కడక్కడ మాత్రమే కనిపించిన ఈ నత్తలు కొద్ది రోజుల్లోనే విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో రైతులు వాటిని ఏరి తగలబెడుతున్నారు. పురుగు మందులు పిచికారీ చేశారు. అయినా వీటి బెడద తగ్గలేదు. ఆఫ్రికా నత్తల నియంత్రణ అంత సులువు కాదంటున్నారు వ్యవసాయ అధికారులు. మరి వీటి నియంత్రణకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓ జీవి తన ప్రాంతం దాటి ఇతర ప్రాంతాలకు చేరినప్పుడు తామర తంపరగా పెరుగుతూ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించవచ్చు. అలాంటి జాతులను ఇన్వాసివ్ స్పీసీస్ అంటే దురాక్రమణ జాతులు అని అంటారు. కేవలం జీవాలు మాత్రమే కాదు, మొక్కలు ఈ జాబితాలో ఉంటాయి. స్వతహాగా పుట్టి పెరిగే వాతావరణ పరిస్థితుల్లో అవి సమస్యగా మారవు. కానీ తమ ప్రాంతాన్ని వీడి అక్కడి నుండి ఏదో ఒక విధంగా వేరే వాతావరణ పరిస్థితులున్న దేశాల్లోకి ప్రవేశించినప్పుడు అవి తమ సంతతిని వృద్ధి చేస్తూ సమస్యాత్మకంగా మారతాయి. స్థానిక పంటలకు నాశనం చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుంటాయి. సర్కారు తుమ్ము, వయ్యారిభామ లాంటివే. ఈ జాబితాలో తాజాగా చేరింది జాయింట్ ఆఫ్రికన్ నత్త. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని చోట్ల కూరగాయలు, పండ్ల తోటల్లో కుప్పలు తెప్పలుగా ఆఫ్రికా నత్తలు ప్రత్యక్షమయ్యాయి. తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ పంటలను విధ్వంసకరంగా తినేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా నత్తల బెడద నుంచి పంటలను, తోటలను కాపాడుకునే పద్ధతులను కొన్ని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మన దేశంలో దాదాపు 1500 రకాల నత్తలున్నాయి. వాటిలో 9 జాతుల నత్తలు పువ్వులు, కూరగాయలు, పండ్ల తోటలకు హానికరం. అలాగే హెలిక్స్ అనే సాధారణ నత్త హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఒడిషా వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీటికి ఇప్పుడు అచటినా ఫులికా అనే జైంట్ ఆఫ్రికన్ నత్త తోడైంది. ఇది ఇప్పటికే మన దేశంలోని అనేక రాష్ట్రాలలో వ్యాపించాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిషా, పశ్చిమ బెంగాల్, అస్సాం తీర ప్రాంతాలతో పాటు తెలంగాణలోని కొన్ని చోట్ల ఇవి విస్తరిస్తూ సమస్యాత్మకంగా మారాయి. నత్తల సమగ్ర నిర్వహణకు శాస్త్రవేత్తలు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. ప్రధానంగా రైతులు తమ తోటను శుభ్రంగా ఉంచాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. నత్తలు లోపలికి రాకుండా తోట చుట్టూ మొలకెత్తకుండా ఖాళీగా ఉంచాలి. పొలం చుట్టూ ఉప్పు, సున్నపు పొడి చల్లటం ద్వారా నత్తలు ఈ పదార్థాలను దాటి పంట లోపలికి రాలేవు. ఉప్పు నత్తలను నిర్జలీకరణం చేసి చంపుతుంది. తద్వారా నత్తల సంఖ్య వేగంగా తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నత్తలు తోటలోకి ప్రవేశించకుండా మొక్కల కాండాలపైకి పాకకుండా నిరోధించడానికి ఇది మంచి పద్ధతి అని అంటున్నారు శాస్త్రవేత్తలు. నత్తలు మొక్కలు చెట్లపైకి ఎక్కకుండా ఆపటానికి చెట్ల కాండాలకు సన్నని రాగి లేదా జింక్ రేకు చుట్టాలి. ఇక ఉద్యాన అధికారులు చేపట్టిన సమగ్ర చర్యల ద్వారా నత్తల సమస్యను నియంత్రించవచ్చు. మొక్కలు చెట్లపై ఉండే నత్తలను కూలీల సాయంతో చేతులతో తీసివేయటం, బాతులతో నత్తలను తినిపించడం వంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఆఫ్రికా నత్తల సంతతి వ్యాప్తిని క్రమంగా నియంత్రించే అవకాశం ఉంది. జైంట్ ఆఫ్రికన్ జాతికి చెందిన మగ ఆడనత్తలు 2 గుడ్లు పెడతాయి. సాధారణంగా శరదృతువు అలాగే శీతాకాలంలో వాతావరణం తేమగా ఉన్నప్పుడు ఇవి గుడ్లు పెడతాయి. తడి వాతావరణంలో గుడ్లు 2 నుంచి 4 వారాల్లో పిల్లలు పుడతాయి. పిల్ల నత్తలు 1 సంవత్సరం తర్వాత గుడ్లు పెట్టడం మొదలవుతాయి. ఒక నత్త 3 నుంచి 5 ఏళ్లు జీవిస్తుంది. జైంట్ ఆఫ్రికన్ నత్త సంవత్సరానికి ఒకసారి 50 నుంచి 200 గుడ్లు పెడుతోంది. దాని జీవిత కాలంలో 1000 వరకు గుడ్లు పెడుతోంది. ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన ద్రావణం ద్వారా నత్తలను త్వరగా నివారించవచ్చంటున్నారు ప్రకృతి సేద్యం చేసే రైతులు. అందుకోసం రైతులు అవసరం ఉన్నన్ని నత్తలను ఒక డ్రమ్ములో వేసుకుని అవి మునిగిన తర్వాత 2 అంగుళాల పై వరకు నిమ్మరసం వెయ్యాలి. 15 రోజులు వాటిని ఊరబెట్టాలి. అప్పటికి నత్తలు కోడిగుడ్ల మాదిరిగా పూర్తిగా ద్రావణంలో కరిగిపోతాయి. వడగట్టిన ద్రావణానికి సమాన తూకంలో బెల్లం కలిపి 7 రోజులు ఊరబెట్టాలి. ఈ నత్తల ద్రావణం 1/2 లీటరును 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరంలో ఏ పంటలకైనా పిచికారీ చేయొచ్చు.
తద్వారా నత్తల సమస్య తీరిపోతోంది. పంట బలంగా పెరిగి రైతుకు శ్రమ తప్పుతుంది.